అమ్మవారు నీలవదేవి మేడల నిజల కంటి బిడ్డల కన్నీరు అమ్మవారు నీలవదేవి బంగారు బిడ్డల చుట్టూ కూడా దొరియలాగిలల్లా కంటి బిడ్డల నీలాద్రి మహారాజు బయలునైనా రామ 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 రామ
కరమయ్యే రామకరమయ్యే ఏర్పాటు చేయుమా ఓ కొమ్మవో నీల వినుతున్న భద్రకాళి తులిచాడవమ్మ కొల్లాల జగమేలవమ్మ జగమెల్ల పార్వతమ్మ మాటలిందరే అమ్మ పది అన్నారు పది కాపదత్త సద్దంతరమ్మ పాదలు ఏడుకొని పైదల్లుకుంటానన్నదే మాయమ్మ బాల నీలవతో నడుకొని కొడుకుల్లో చూసుకునే పద నడుకొని ఎడవకుల్లో చూసుకున్నదమ్మ తగిన ఉతకాల మీద నలుకొని తగిన ఉతకాలు తల ఓసుకున్నదమ్మ దేవి రాజు దేవి మాట్లాడిగా మింగి సమ్ముచోడా అమ్ముడే సూముడే అరే బాబా అది బీబిడేవన బాత్రూంలో పడ్డది అంటే కొద్దిగాడు డిశ్చార్జ్ అందుకే తిన్నావు తిన్నావు కాదు తిన్నావు తిన్నావు వీళ్ళిచ్చిన ఫుల్ బాటిల్ మన దాంతో తినవారి ఎత్తమని మనల్ని తెచ్చుకోవాలి తెచ్చిన బ్యాగులో పెట్టిన బిందెలు వచ్చాయి బిందె లేదురా క్యాన్లో వస్తే కనబడుతుంది బిందెలు వస్తే కనబడదు
ముత్యాలు ఎక్క గుర్రాలున్నాయేనా ముగ్గులు ఎత్తనాద ముగ్గులు మలబా ముద్దు బాలలు లేరయ్యా బంగారం ఉన్నదే బంగారం తీసుకొని పక్కలేసిగా వండుకుంటే అర్ధరాత్రి లేచి అమ్మాని నన్నంటే నానాని నిన్నంటే ఉన్నాయి రాదా మనకు జాగలున్నాయి వచ్చిన కన్న పిల్లలు ఉంటేనే నాదా నాదా ప్రాణ నాదా తల్లి కోరుకున్న కొడుకుల కనాలే కోరిక తీరాలి బిడ్డల కనాలే భ్రమ తీరాలనుకుంటారు కొడుకుల కోరిక తీరాలే అనుకుంటాం ఒంట రక్తం ఉన్నన్ని రోజులు ఊరుకులాడుతాం ఒంట రక్తం ఉన్నన్ని రోజులు వీళ్ళతోనే వెక్కర వాళ్ళతోనే వెక్కర వీళ్ళ ఒట్టాలు వాళ్ళని అన్నాలే వీళ్ళతో ఏంటి వారితో అనుకుంటాం కాలురే కాలు దగ్గర ఒంట రక్తం ఉడిగిపోయి మో చేతులు ఎలుగుగా ఇంకో కాలు ఉడిగి ఊరికి దూరం కానీ దగ్గర మనము మధ్యలో మనకొక్క కొడుకయ్యా కొడుకులు ఉంటే కొడుకుంటే ఆ కొడుకులు అన్నైనా పడుతుందైనా వాడు బాగా ఎమ్మడినా మంచల్లో ఉన్నది అడిగుడి గచ్చి అప్పుడు నాయన ఊకెలు పోవలిన్నాడా అయ్యో మా కొడుకు అడిగేటి కొడుకు పిల్లలు అప్పటికి ఇప్పటికి మూడు ఉండే ఇళ్ళ జాలి అబ్బయ్యా మంచల్లా ఎంత దూరాల అడవిళ్ళ ప్రేమ ఎంత దూరాన అడవిళ్ళ అమ్మ
రాజులు కుక్కిల పడితే నా పానం మంచిగా లేదు ఆయన పానం మంచిగా లేదా అని రాజులెంత పొడుగుతో పొడి ఉన్నారు అమ్మయ్య మొత్తం పొట్టి కూర్చుండి అప్పుడు రెక్కల మీద పట్టుకొని రెక్కల మీద పట్టుకొని నీ పాలన ఎట్లా ఉన్నది నాయనా నీ పాలన ఎట్లా ఉన్నది అని తింటారయ్యా 4 రోజుల దాకా మనకి 4 రోజుల దాకా మనకి శాంతం కాదు ఎలా ఇద్దరు ఏమంటే ఇక్కడ నువ్వు రేపు ఎవరికి ఎంత కాదు ఎవరు కలగలుగుతారయ్యా అయ్యో కలగాలి మన ప్రాణాలు వెళ్ళిపోతే బిడ్డలు ఉంటే అయ్యా అడిగిల్లా ప్రేమాలు పిల్లలు ఆటుకోని పిల్లలు రాజులెంత పొడుగు ఉండవని ఉన్నారు నాన్న మన పిల్లలు మన ఇల్లు ఉండవని నోటి నోరు పెట్టి ఆడి ఇళ్ళు నాయన నారి తన చీర వండాలి తన గుమ్మలు నిండాలి గుడ్డోడు గులాబోడు తన కడుపులు వండాలి తన ప్రేమను తీరాలని కొడుకులు పీఠాలు మన సాగు అయితే అనే కొడుకులు పీఠలే కొడుకులు బిడ్డ బిడ్డలు నేనేం చెప్తానే తెల్లటలకు నలుగురు గాను నీ పాలు నువ్వు ఇద్దరు ఎత్తుకుంటూ నా వంతుకత్తే నేను అయ్యో తెల్లటాలకే అంటే నీకు అక్కనేదా కన్నడో నీకు 4-5 ఏళ్ళ దాకా ఉంటాం
లేకపోతే సర్కిల్ పెడకాడ ఒక్కరు ఇద్దరు నేను అంట రూపాయల పచ్చినట్టు ఉంటది సర్కిల్ పెడకాడ ఒక్కరు ఇద్దరు నేను అన్నట్టుంటది అరే పిల్లలకున్న పిల్లల కేంద్ర వాడన్నట్టు రెండు పిఎక్సర్ వస్తాయి పిల్లలు పిల్లలు అప్పుడు డేంజర్ నింపుతాను ఇంటికాడ వదిన నింపుకోనే పేరు నేను వాడు నింపుతుంది ఇక దేవుడు ఎవరికి మొక్కను మొక్కను ఓ దేవుడు అందరయ్యా అధికారులు ఇంటే కానీ మెరుగుతున్నారే ఏం నలుగురు దానికి ఎంత కనబడతారు కనలేవా
అందరూ దానికి అయితేనే అందరికి కనబడతారు. మేము అడ్వాన్స్ దగ్గర స్టార్ట్ పెట్టుకోవాలి అనుకుంటా. మన కొడుకులు లేరు నాదా, మన గర్భాన మనకు బిడ్డలు లేరు. నింద వచ్చిన బతుకుచ్చి నాద కొట్టు నింద అత్త బతకలేమయ్యా. పట్ట కావాలి నాద కాళ్ళ మీద పడ్డది మురికి కావాలి నాదా కన్నది కనకు కావాలనయ్యా. పోతే నందులు గొల్లలు గోపురాల మక్తలు మాల్యాలు మారే సంగ కలిగి ఉన్నాయి. ఉన్న పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఏ దేవుడు అన్న మెచ్చి మనకు సంతానం ఇస్తాడయ్యా. పోదవు రావయ్యా భార్య భర్తలు నీలాంటి రాజు నా తల్లి నీలాంటి దేవి మొక్కిపోయి ఎత్తలు కనబడ్డ రాయికి కని పూజ చేస్తాను. పూజ చేసిన ఏ దేవుడు మెచ్చుతున్నాడు సంతానం ఇస్తలేడు. దేవతల పొయ్యి లేచినాం. ఎందులో ఏ దేవుడు కొడుకుల సంతాన పిల్ల సంతాన పరం ఓడిగట్టలేదు. నేను కంటవన్న ఆశ లేదు. అబద్ధాల ముచ్చ నువ్వేం కంటవే. అడ్డవైన పత్తి చేనుల నడివికి నరికేస్తే మళ్ళొచ్చే సంవత్సరం వరకు ఎగురొస్తాంది, పూత అవుతుంది, కాత కాస్తుంది. బయటకే పంట పడుతుంది పత్తి. నీ దగ్గర నా పదం ఎక్కపోతుంది. నేను కనుక అబద్ధం చేసి మరి పత్తి గింజ పూల పెట్టిన కాల్చాలి. దానికి గుంటు కొట్టాలి, దెవర కొట్టాలి, గొర్రు కొట్టాలి, యూరియా పొటాష్ డిఏపీ వేయాలి. అడుగు మంది బిడ్డ 5 మంది వేరే ఉన్నాయి. మునకోట కొద్దిగా
తర్వాత పెడతా బాగుందా టైచర్ వెళ్తాంది నీ పిల్లలకి ఏ పెట్టుబడి పెడతారు నా పిల్లలకైనా పెట్టుబడి ఏ పెట్టుబడి అరే ఉదరా కడక మొదలు పెడితే చాలా ఇస్తాను ఒకటి ఇడ్లీ పని కాడ అడ్డమైన బజ్జీలు పెడతాను రెండు కళ్ళు వస్తాను మూడు గుడంబ వస్తాను నాలుగు బ్రాండీ వస్తాను ఐదు బీర్లు వస్తాను రోజు బుక్ కొరికిస్తారో మా కొరికిస్తావు గుడికిచ్చుకో ఒకనాడు భార్య భర్తలే భార్య భర్తలు చూసిన ఒకనాడు నీలాద్రి రాజు ఆ తల్లి నీలవతి దేవి అయ్యా ఇన్ని దేవతల పూజలు చేసిన ఓనంది మానంది కంచి కావిరి గో తిరుపతి దిగో తిరుపతి కొండగట్టు కొరి వీర స్వామి హనుమన్నదా దేవతల పూజలు చేసిన ఏ దేవుడు మెచ్చలేదు రా మనకు సంతానం ఇయ్యలేదయ్యా జన్మంలో పుట్టిన పిల్లల తలలు వచ్చినమా తినే అన్నంలో మన్ను పోచినమా గోదలు తినే గడ్డవులు గాలి పెట్టినమా నడిచే బాటల కంప చేసినమా నాదా తాగే బాయిలు మనం కూడా పోచినమా జనంలో ఏ పాపం చేసినమా ఆ పాపం మన పుట్ట పట్టుకొని అందరు తల్లులు మాత్రమనగా పూలతోటి పూజలు చేస్తే వాళ్ళతోటి పూజలు చేసిన తిరిగి వచ్చగంతులై కాలి పండ్లు కొట్టుకొని భార్య భర్తలతో కాలి పండ్లు కొట్టుకొని నాదా మన రాజ్యం మన వెళ్ళిపోదామా అని ఈ జన్మలోన కొడుకుల పొలం బాగి లేదు నాది ఈ జన్మలోన బిడ్డల పొలం బాగి లేదయ్యా ఎత్తుకుపోతారు నాన్న బంగారం నిన్నవారు బయట మరి భార్య భర్తలు కాలి పండ్లు కొట్టుకొని భవనాలు వేదికైనా నందానందానా పోతానే భార్య భర్తలు చూడమ్మా మూడవడ బార 12 ఆవిడ భార్య భర్తలు చూడమ్మా భర్తలు వచ్చాడు ఊరు లేచిపోయింది గుడి వీళ్ళని గుళ్ళని కళ్ళ చూసింది తలక తక్కువ పుట్టికెళ్ళి ఆడలు భయపడి అరే భయపడేదానికి ఆడలు మొగలు తేడు నాదే ఎవడు కోడసాని వాడి భయపడదు టమ్మలకైతే చూసుకుంటా ఓ దాని అవుతారా అది పాతాపురం వల్ల శివాలయం గుల్లె పూజ చేద్దాం అంటారా ఇక గుల్లె పూజ చేసిన ఇద్దరు మంది ఎవరిది నేను ఎప్పుడు తిప్పి నీ మానవ నేను ఎప్పుడు తిప్పి గుల్లె పూజ అయితే పూజ చేద్దాంపా ఇన్ని దేవతల పూజలు చేసిన నాదా ఏ దేవుడు మెచ్చలేదు మనకు
దేవుడు ఉన్నాడు నాదా తొక్కిపోవద్దయ్యా ఆ గుళ్ళె పూజ చేస్తాం ఇత్తనేమో సంతానం ఇచ్చుడు లేకుంటే ఆ గుళ్ళల్లో మన ప్రాణము తీసుకుందాం పోదాం రావయ్యా భర్తలు చూడ నేరాడి మా పెద్ద మనిషి ఆగమని లెమ్మడితే అట్లా పెట్టినాని ముత్తలని చూపిస్తా వానికి 2 బకెట్లు బెడకెత్తారు అట్లా పెట్టుకున్నందుకు నీకు 2 బెడకెత్తారు 2 సప్పులు పెడతారు సరికి నేనేమన్నాడు సాగుదలగా బకెట్ అది వారి సంగతి పూర్తిగా తెలియదు. ఒక
వాకిట్లే అనుకుంటా కరెంటు జంపాలు ఎత్తుకపోతాడు బయటకి మనం వచ్చేప్పుడు గంతులు చేయించుకుంటాడు నా మాట వద్ద రేపు పొద్దుగా మీరు అందరూ వారి ఇంటి పోయి చూడండి సత్యమైనది 10 గడికే గంతు మీరేమో తక్కువ కాదు మీరు పిల్లలు తక్కువ కాదు స్తంభాలు పడ్డప్పుడు పెద్ద పెద్ద వైర్లు ఉంటే వైర్లన్నీ సుట్టలు కట్టుకుని పోతే కరెంటు దొరుకుతావా అని దీని పిల్లలు కడిగి పెద్దోడు చిన్న చిన్న ముక్క చేసి అవి బిందెలలో పెట్టి తీసుకుపోయి బాత్రూమ్లలో దాచి పెడుతుంది అటువంటి మాత్రం 33 కోట్ల దేవతల పూజలు చేసేళ్ళు ఏ దేవుని సంతానం ఇయ్యమాయరా గుళ్ళు కుదిరించి కట్టిందమ్మా మరి అటువంటి మాత్రం కదా మొక్కరాని మొక్కలు వచ్చారు నోవరాని నోవులు నోవినారు మనకు సంతానం దొరకదని ఆ గుళ్ళ ముందు కూర్చుండి మాత్రం అనగా వల్ల ఏడ్చాను వల్ల ఏడ్చుకుంటా మరి మాత్రం తన మనసేమనుకున్నాడు లీలాద్రి మహారాజు భగవంతా నాకు వెనుక లేరు ముందు లేరు నాకు అక్క చుట్టం లేదు అవ చుట్టం లేదు బావ చుట్టం లేదు మాత్రం అనగా నాకు బలగవన్నది లేదు రేపు నేను చచ్చిపోతే మాత్రం దానం చేసే దాతలేడే మరి నన్ను అరుచుకున్నటోళ్ళు లేరు మరి కుక్కిల పడ్డనాడు బతికెట్లా కావాలని మరి అన్ని గతమంతా చేసుకుంటూ ఏడుస్తాడు నా పోతా మామా జరిగే కాలం జరిగింది కానీ జరగబోయే అనుకుంటా 100 రూపాయలు ఎవరికో అనుకుంటామయ్యా పుత్తిల పడ్డనాడే అంటే పడితే అయ్యో పాపం అనేటోళ్ళే కానీ అద్దెటోళ్ళు కాదు లేవట్టేటోళ్ళు కాదు స్నానం పోసేటోళ్ళు కాదు బట్టలు వేసేటోళ్ళు కాదు ముచ్చడా నమ్మేటోళ్ళు కాదయ్యా ఎవరికి ఏమైక్కారంటారే అందుకే అంటారు అప్పటికైనా బలగం లేని సాగు సావద్దు అంటారు బలగం లేని బతుకు బతకద్దు అంటారమ్మా సాగర్ లో నిన్న సాంబయ్య అనుకున్నాడే
భాగమంతా నేనొక్కడిని ఉన్న గాని నాకు బలగం లేకపోయానన్నాడా ఆయన కుక్కిల పడ్డ నాడు పానని దగ్గర వచ్చి మనసు చెంతరిగిలి ఆ గిట్ల కూర్చుండి బలగమంతా ఆ చేసుకొని వల్ల ఏడ్చిండమ్మా నన్ను దేవుడు రమ్మని పిలుస్తాను నేను పోతాను నాకు దగ్గర నా బలగం లేపైరే అమ్మాయికి ముగ్గురు కొడుకులు ఉంటే ఓ కొడుకు వేసుకొని కొడుక రమణ కుమారు ఎక్కువ రోజులు నేను మధ్య కొడుక నీకన్నా తిన్నోళ్ళు ఇద్దరు నీ తమ్ముడు పైన గట్టు కాలంగా కానీ పడతాయి గట్టులు కాలం రావురా కొడకావు నాయనా లావణ్య వెలుచుకొని కొడలా లావణ్య ఒకరింటి బిడ్డవు నా ఇంటి కొడవు బిడ్డ నేను వెళ్ళిపోతున్నా నా ఇద్దరు కొడుకులు నీ చేతి అన్నానికి వచ్చి నీ తమ్ములోనే చూసుకోమన్నాడా నాకు బలగంతో బాగి తీరుతాందే దేవుడా భార్య లలితవని పిలుచుకొని లలితవా ఎక్కువ రోజులు నేను బతుగా నేను తిడితే పడ్డావు నేను మాట్లాడితే ఓర్చుకున్నావు నీకు నాకు రుణం తీరిపోతాడా బలగముల బాగి కొడుతుంది నా బాబు కొడుక శ్రీకాంతు నేను వెళ్ళిపోతాన్న కొడుక నా చేత నీకు అర్చంటలు బాగి ఎవరా కొడుక అరవింద్ నేను పోతన్న కొడుక బలగం లేని సాగు దావద్దంటే బలగం అంటే నా బలగం నాకున్నారు నేను వెళ్ళిపోతన్నరా అన్ని లచ్చవని పిలుచుకొని వావా లచ్చవ్వా నేను వెళ్ళిపోతన్నా నా ముగ్గురు కొడుకులు నీ ఇద్దరు కొడుకులు చూసుకోవే అమ్మా నేను వెళ్ళిపోతానన్నాడు తమ్ముడు కౌరయ్యని పిలుచుకొని మరి తమ్ముడా కౌరయ్యా ఒక్క రక్తం పంచుకొని పుట్టినావు తమ్మి నా ముగ్గురు కొడుకులు చిన్న పాపని నీ ఇంటికి అత్తే నీ పిల్లలు నా పిల్లలు చూసుకోరా తమ్ముడా నీకు నాకు వాసిపోతున్నా తమ్ముడా తమ్ముడా గట్లు కాలంగా కనబడతాయి గతులు కాన రావు జరిగింది ఎవడైనా చెప్తారు కానీ జరగబోయి ఏదో పడి చెప్పడురా నా సాటి బలగములా అమ్మాయికు గాలాంటి బలగం ఉండే బట్టికే ఇవాళ కొండంతా పండుగ చేసింది అమ్మా మరి నీలాత్రి రాదనుకున్నాడు నేను చచ్చిపోతే నాకు పండుగ చేసేటోళ్ళు లేరు ముందు నడిచేటోళ్ళు లేరు వెనక ఏడ్చేటోళ్ళు లేరమ్మా అమ్మాయి తమ్ముడు మాత్రం కౌరయ్య భార్య ఓదవ్వా అగో వాళ్ళుగా నా బిడ్డలు ఇద్దరు ఉంటే బిడ్డ మౌనిక నేను అడవిలకు నోచుకోలేదు బిడ్డ మీరు తప్ప నాకెవ్వరు లేరే అమ్మా బిడ్డ మానసవ్వ నేను వెళ్ళిపోతాను నా ఇంటి ఆడబిడ్డలే తను పోయే ముందునైనా ముందు భగవంతా అది కచ్చి నేను ఎక్కువ రాదు ఎప్పుడు ఏ గడియ నా ప్రాణం పోతుందో నేను 5 అక్క వెళ్ళాను నాకు మాత్రం ఏ అక్క నా పిల్లల పెళ్లి చేస్తుందో ఏ బావ నా పిల్లల పెళ్లి చేస్తాడో నా 5 అక్క చెల్లెళ్ళ విందుకొని అక్కలారా నేను వెళ్ళిపోతున్నా చెల్లెల్లారా నేను వెళ్ళిపోతున్నా బావలారా నేను పోతున్నా కొడుకులారా మీరు ఏ అమ్మ కాళ్ళు మొక్కి బతుకుతారో ఏ అత్త కాళ్ళు మొక్కి బతుకుతారో కొడుకులారా వల్లైన మామలు పెద్దోళ్ళు రా కొడుకు నాయనా
నువ్వు 5 ఏళ్ళ కొద్దారి కుడుకలు పట్టుకొచ్చే నా ఇంటికి మొదలు వచ్చాను నాకు మాత్రం కుడుకలు వచ్చిరు నేను పెట్టే చీరలు మీకు బాకి పడిచానా పలగాము పలగమంటే చెల్లెల్లారా మీరెళ్ళిపోయేటప్పుడు పొద్దుగా నాశనం చేసి మీరెళ్ళిపోతే మీ ఊరికి పోయినాక ఏడిపోయిందంటే నేను మా తరిగిన మాట కాడ మా అన్నను దాచుకొని వస్తాను అని చెప్పుకుంటూ ఏడుతారా మీరు ఆడి వెళ్ళడం మోసుకొని కైలాసాన్ని దక్షిణ భాగవందు పార్వతమ్మ గట్టించును పరమేశ్వరుడు పంచనగిరుడు అమ్మా పార్వతమ్మ అని మాత్రం అనగా నన్ను యాద్ చేసి మాత్రం పార్వతమ్మని యాద్ చేసి ఏడితే మరి ఆ నీలాద్రి మహారాజు కన్నీరు పార్వతమ్మ పండుకున్న కాడ ముత్యాల మునిగొంగు ముద్దబడతారు నా భర్త ఎండుకోడు ఎండుకోడ వెంటికి వెళ్ళిపోతున్నాని అమ్మవారు పట్టిన పండు ఉన్నదే దేవుడంటే దేవుడే వారికి కొడుకులిస్తే దేవుడే అడిగినాక వారికి ఎండికొండ ఏ కానండి నేను నేర్చుకుంటున్నా భోజని అట్లా కాదే కసకబట్టుకొని కుండ గీక్కునే దాని కైలాసం ఎందుకు వచ్చి ఇక్కడికి కూడా పడలేకుండా ఇంకే ఉన్నాయి గీక్కుంటా మరి గీక్కో మరి ఎందుకు వచ్చి నేను అన్నా ఓ పిచ్చిలంజముండా పరమేశ్వరి కన్నా ఎడబడితే ఆడవన్నది ఇదే ఒక్కొక్క మాటకు రెండు అర్థాలు ఏంటి రెండు అర్థాలు నేను అన్నా అంటే పంచగిరిలో ఎందుకు పండుకున్నాను అని అర్థం పండుకో అప్పట
ఎడవండు అన్నావు పంచన గిన్నెల వండుకున్నా కన్నా ముత్యాలు ఉన్నాము ముత్యాలు నడిచిందయ్యా దచ్చవానికైనా బుచ్చవానికైనా అరదేసుకరా పరదేసుకరా నువ్వు పరిపాలన ఎందుకు అంటారా ఈ తలుగుడు ఇంకో 2 సార్లు తగ్గితే చాలు గోల్డ్ అంటే ఇక్కడ చేసినట్టు చేయకున్నారు మనకన్నా తడిసి చూడు ఏం నడుతుంది ముత్యాల మునివేమో ముద్దాలు నడిచింది ఈ కన్నీరే పరిపాలన భగవంతుడు మాట్లాడారా ఎడవ కన్ను కాలి ఎవరి కన్నీరు కాదే ఎవరిదయ్యా మరి రాజు లీలాద్రి మహారాజు భార్య లీలావతి వాళ్ళకు మాత్రం సంతానం లేక కన్నీరు తీస్తాను మాత్రం వాళ్ళ కన్నీరు వచ్చి నీ ముత్యాల మునుగు దడిచింది నేనేం చేయాలి మరి వాళ్ళ ఎందుకు సంతాన బలం ఉన్నాయా లేదా ఉన్నది లేకపోతే ఇద్దరు లేకపోతే గంగెట్లకు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇచ్చి 10 మంది కూరలు ఇచ్చి భయం అగో బలపడచ్చా భయం అయ్యో బలపడచ్చా అన్నం దేనికైనా ఓడి ఆడుతుంది ఈ అన్నం ఓడి కానీ మరి నేను ఎట్లా ఓడి కట్టాలి మరి వెనక తీరి ఆ కొడుకు మాత్రం అడిగేదంటే వాళ్ళకు బాధ కలుగుతుంది అంటే పొయ్యి మాత్రం నలుగురిని ఇచ్చిరా పోరాల తపస్సు పిండం వేసి భార్య భర్తలు గుడి ముందుకు వెళ్ళిపోతుందా అని గట్టలు చేతుల నాదుల గడ్డల నాదుల భార్య భర్తలు పట్టిన తపస్సు పిండం వేసి
बदबती बड़ी पक्की रात के नाच यूरिया बड़ी फुल अरे आप मतलब फुल इंत मर्जी इकड़ गुट्ले ఏమి చెప్పుకున్నారు వేలు వేలు పెట్టుకున్నారు వాళ్ళు చెప్పకూడదు కథ ఊరేడ ఉన్నది పల్లెడ ఉన్నది మడుగుల పువ్వులు మందరా ఎక్కడ